వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పట్టణంలో ఉన్న ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం గుంటూరు వారి ఆధ్వర్యంలో డిఐటిఐ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు క్లస్టర్ లెవెల్ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ యువ కేంద్రం గుంటూరు అధ్యక్షులు కిరణ్మయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వలన విద్యార్థులకు మానసిక ఉల్లాసం, తెలివితేటలు, శరీర దృఢత్వం, చదువులో చురుకుదనం పొందుతాయి. తదనంతరం క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అబ్రహం సామేల్, విద్యార్థులు, ఐటీఐ జూనియర్ కాలేజ్ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయుల కర్రిరాజు, దార్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హండ్రెడ్ మీటర్స్ లో ఆర్ఎండ్ఎస్ స్టూడెంట్ విజయ్ సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకోండి. వినర్స్ ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యంలో క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. అది ఏఎంజీ ఐటీఐ ప్రాంగణంలో ఏఎంజీ ఐటీఐ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు డిఫరెంట్ గేమ్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అని మిగతా గేమ్స్ నిర్వర్తించడం చేయడం జరిగింది. దీనికి మార్నింగ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకి నెహ్రూ యువ కేంద్ర అధ్యక్షురాలు కిరణ్మయ్ పాల్గొన్నారు. మరియు గెలిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లతో పాటు బహుమతులు అందజేశాము. మాకు ఈ అవకాశం కల్పించిన సంస్థ డైరెక్టర్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ స్పోర్ట్స్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో దారుఢ్యత పెరుగుతుందన్న నమ్మకంతో ఈ గేమ్స్ నిర్వర్తించడం జరిగింది. పిల్లలందరూ 400 మంది పైగా ఈ గేమ్స్ పాల్గొన్నారు, మంచిగా పార్టిసిపేట్ చేశారు. మాకు సహకరించిన నెహ్రూ ఈ కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్స్కి మాకు పర్మిషన్ ఇచ్చిన మా సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి అనుకుమార్ మహంతి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా వ్యాయామ ఉపాధ్యాయులు మా రాజేష్ గారు, మా రాజు గారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎంతో పాటుపడి ఆ గ్రౌండ్ అంతా స్పోర్ట్స్ కోసం సిద్ధపరిచారు. ఆది నుంచి అంతవరకు వాళ్ళే ఎంపైర్స్గా నిర్వర్తిస్తూ గేమ్స్ సక్సెస్ఫుల్గా జరగటానికి తోడ్పడారు.